హాయ్ అండి. నేను మీషోలో కొన్ని కిచెన్ ఐటెమ్స్ తీసుకున్నాను. అలాగే కొన్ని ఐటెమ్స్ నేను యూజ్ చేసినవి కూడా ఉన్నాయి. అవన్నీ ఎలా ఉన్నాయో నేనిప్పుడు చెప్తానండి. వీటిలో ఏది కూడా 250కి అబోవ్ ఉండదు. మోస్ట్‌లీ 250 కూడా కాదండి. 200కి అబోవ్ ఏది ఉండవు. కిచెన్ ఐటెమ్స్ అన్నీ కూడాను. ఇదేంటంటే స్పాచులా సెట్ అండి. నేను స్పాచులాను బ్రష్ ఉంటది కదా! ఆయిల్‌కి ఆ బ్రష్ ఆర్డర్ పెట్టుకున్నాను. వీటి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్‌గా ఉందండి. మోస్ట్‌లీ నాకు స్పాచులా కంటే కూడా బ్రషే నచ్చింది. బ్రష్ అంత బావుందండి. బట్ నేను స్పాచులా అవసరం ఉండి తీసుకున్నాను. స్పాచులా కూడా బావుంది గానీ, ఈ రెండిటి మీద నాకు బ్రష్ అయితే చాలా యూజ్‌ఫుల్ అనిపిచ్చింది. మోస్ట్‌లీ చాలా బావుంది. వీటి కాస్ట్ కూడా 150 అలాగే ఉంటదండి. ఎవ ఎవరికైనా అవసరం ఉంటే మీషోలో ఈ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చండి. చాలా అంటే చాలా బావున్నాయి. నెక్స్ట్ ఏంటంటే మనం నేను రిఫరెన్స్ పిక్ పెడతాను చూడండి. ఇదేంటంటే మనం హ్యాండిల్స్ వంట చేస్తున్నప్పుడు హ్యాండిల్స్ పట్టుకొని తిప్పుతూ ఉంటాం గదా! క్లాత్ పట్టుకుంటే ఏంటంటే క్లాత్ కాలినట్టు అనిపిస్తది గదా! అలా కాకుండా దీన్ని హ్యాండ్స్‌కి పెట్టేసుకొని యూజ్ చేసేసుకోవడం అండి. చాలా అంటే చాలా సింపుల్ యూసేజ్. అలాగే వీటి క్లీనింగ్ గూడా ఏమి ఉండదులెండి. వీటిని ఇలా అవి ఉన్నాయి గదా! వాటితో ఎక్కడైనా హ్యాంగ్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా బావుందండి ఈ ప్రోడక్ట్ గూడా. నెక్స్ట్ ఏంటంటే నేను షూ క్లీన్ చేసుకోవడానికి, అలాగే షింక్ అవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఒక బ్రష్ లాంటిది తీసుకున్నాను. మోస్ట్‌లీ షింక్ క్లీనింగ్ కంటే కూడా ఇది షూ క్లీనింగ్‌కి చాలా బావుంటదండి. చూసారు గదా! ఇక్కడ ఒక హోల్‌లా ఉంటది. ఆ హోల్‌లో లిక్విడ్ ఏసేసి మనం షూ క్లీన్ చేసుకోవడమేనండి. లిక్విడ్ ఏమో బయటకొచ్చేస్తది. మనం జస్ట్ రుద్దేసుకోవడమే. మళ్ళీ సోప్ అలా పెట్టుకోవడం ఏమి ఉండదు. జస్ట్ చాలా యూజ్‌ఫుల్ ప్రొడక్ట్ అండి. పిల్లల షూస్ ఉంటాయి గదా! అలాంటివి మనం రెగ్యులర్‌గా వాష్ చేస్తాం గదా! ఇలాంటి ఒక బ్రష్ ఉంటే గనక మనకి చాలా యూజ్‌ఫుల్ అవుద్ది. పని కూడా తక్కువ. నెక్స్ట్ వచ్చేసి స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిల్ అండి. దీని కాస్ట్ కూడా 150 బిలోనే ఉంటది. ప్లాస్టిక్ బాటిల్స్ వాడకూడదంటున్నారు గదా! ఇలాంటివి తీసుకోండండి. తక్కువ కాస్ట్‌లోనే మనకు స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిల్స్ వస్తున్నాయి. అలాగే సమ్మర్‌లో చాలా యూజ్‌ఫుల్ గదా! ఈ బాటిల్ ఏంటంటే వాటర్ లీక్ అవ్వట్లేదండి. అలాగే బాటిలు పగిలిపోద్ది అలా అన్న బాధ కూడా ఉండదు. నెక్స్ట్ ఈ బాటిల్‌ని క్లీన్ చేయడానికి నేను ఒక బ్రష్ తీసుకున్నానండి. ఈ బ్రష్ ఏంటంటే సిలికాన్ బ్రష్. దీని క్వాలిటీ కూడా చాలా బావుంది. మనం ఇంట్లో ఉన్న బాటిల్స్ క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి సిలికాన్ బ్రష్ తీసుకోండండి. మామూలు ప్లాస్టిక్ బ్రష్ అయితే ఇరిగిపోద్ది గదా! అలా కాకుండా ఇది చాలా బావుంటదండి. ఇదేంటంటే స్పూన్స్ హోల్డర్ అండి. స్టెయిన్‌లెస్ స్టీల్‌ది. చాలా బావుందండి దీని క్వాలిటీ. మనం స్పూన్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తే మనకు దొరకవు గదా! అలా కాకుండా ఇలాంటి వాటిల్లో ఇలాంటివి తీసుకొని దీనిలో పెట్టుకున్నామంటే మనకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో. దీని కాస్ట్ వచ్చేసి 90 రూపీసే అండి. మంచి ప్రోడక్ట్. ఎవరైనా గనక తీసుకోవాలనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాస్ అండి. ఈ సమ్మర్‌లో ఇవి ఎంత యూజ్ అవుతాయో అందరికీ తెలుసు. మనం బయట ఉండే ప్లాస్టిక్ స్ట్రాస్ యూజ్ చేయకుండా ఇలాంటి స్ట్రాలు తీసుకోండండి. దీనికి క్లీనింగ్ కూడా ఒక బ్రష్ లాంటిది వచ్చింది. ఏంటంటే ఇవి 1+1 ఆఫర్‌లో అండి. 8 వచ్చాయి. నేను 4 యూజ్ చేసేసాను. ఈ 4 ఉన్నాయి. ఇవి రెండేమో కర్వ్‌లా ఉన్నాయండి. రెండేమో స్ట్రెయిట్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా. వీటి కాస్ట్ కూడా చాలా తక్కువే అండి. స్టెయిన్‌లెస్ స్టీల్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ చాపర్ అండి. మనం ఏంటంటే ఎక్కువ ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఏంటంటే మన కళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తది గదా! అలా కాకుండా ఆనియన్‌ని ఒక 2 ఆర్ 3 పీసెస్ చేసి దీనిలో ఏసి ఒక థ్రెడ్ లాంటిది ఉంటది గదా! ఆ థ్రెడ్‌ని ఇలా లాగడమేనండి. చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుద్ది. మనం ఏంటంటే దోసలేసేటప్పుడు గానీ, అలాగే పానీపూరి చేసుకున్నప్పుడు ఆనియన్స్ ఎక్కువ కట్ చేసుకుంటాం గదా! అలాంటి టైంలో ఇది చాలా యూజ్‌ఫుల్ అయిద్ది. బ్లేడ్ కూడా చాలా షార్ప్‌గా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మనం రోటీస్ చేసుకోవడానికి ఇలాంటి స్టాండ్ యూజ్ చేస్తాం గదా! ఈ స్టాండ్ నేను మీషోలో తీసుకున్నానండి. సూపర్‌గా ఉంది ప్రోడక్ట్ వచ్చేసి. ఇది స్టెయిన్‌లెస్ స్టీల్ అండి. ఇదొచ్చేసి ప్లేట్స్ హోల్డర్ అండి. మనం చిన్న చిన్న ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్ అన్నీ దీనిలో పెట్టేసుకోవచ్చు. మనకు ప్లేస్ అంత ఆక్యుపై చేయదు. ఈ మీషోలో ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్‌లోనే వచ్చాయండి. ఎవరికైనా అయితే అవసరం ఉంటే తీసుకోండి. ఏ ప్రోడక్ట్ లింక్ కావాలన్నా కామెంట్ చేయండి. నేను లింక్ షేర్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా